ఇరాన్ మీద 1000 పౌండ్ల బరువున్నటువంటి బాంబులు వేసింది అమెరికా B-1 బాంబర్ ద్వారా. ఈ B-1 బాంబర్లు భారీ రన్వేల మీదనే సాధ్యమవుతాయి. అట్లాంటి రన్వే ఆ చుట్టుపక్కల లేదు. ఎక్కడుంది అంటే బ్రిటన్లో ఉంది. బ్రిటన్లో ఉన్నటువంటి కీ రాయల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫెయిర్ఫోర్డ్ నుంచి B-1 బాంబర్ బయలుదేరి ఇరాన్ మీద ఈ దాడులు చేసిందన్నది గుర్తించింది ఇరాన్. దాంతో మీ సంగతి తెలుస్తాం, ఇప్పుడు మీరు కూడా మా శత్రువులే, మీ ఎయిర్ బేస్ల మీద మేము దాడి చేస్తాం అంటూ ఇరాన్ హెచ్చరించింది. దానికి బ్రిటన్ ఘాటుగా స్పందించింది. దానికి తగినందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ కనుక మా మీద దాడి చేస్తే దానికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని బ్రిటన్ రక్షణ శాఖ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది. మా ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఆషామాషిగా అంచనా వేయొద్దు, ప్రపంచంలో ఎన్నో దాడుల్లో పాల్గొన్నటువంటి అనుభవం ఉంది మాకు, మేము కొడితే ఎట్లుంటుందో అందరికీ తెలుసు అంటూ ఇప్పుడు తాజాగా వార్నింగ్ ఇస్తుంది. మొన్నటిదాకా కీర్ స్టార్మర్ ఉన్నటువంటి సందర్భంలో అమెరికన్ యుద్ధ విమానాలను అక్కడ దిగనివ్వలేదు. ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాలు అక్కడి నుంచే బయలుదేరి యుద్ధానికి వస్తున్నటువంటి వేళ ఇది. ఇరాన్ కనుక ధైర్యం చేసి బ్రిటన్ మీద దాడి చేస్తే బ్రిటన్ అమెరికా ఇద్దరూ కలిసి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పటికే ఒకటి ఉంది, 3 కలిసి దాడి చేస్తే ఇరాన్ సర్వనాశనం అవుతుంది.